మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. అందరికీ నమస్కారం. ప్రజా సమస్యల్లో ఒకటైన ప్రభుత్వ పాఠశాలల గురించి ఈరోజు కొన్ని నివ్వెరపోయే విషయాలు తెలుసుకుందాం. గతంలో నేను ప్రభుత్వ ఆసుపత్రుల గురించి ఒక వీడియో చేశా, వ్యూస్ రాలా. కానీ నేను పార్టీలకు సంబంధించిన వీడియోస్ చేస్తే వ్యూస్ బాగా వచ్చాయి. కానీ కామెంట్లు ఏం చేస్తున్నారు తెలుసా? అమ్మా ఇవే కాదు, ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చే వీడియోస్ కూడా చెయ్యమ్మా అని. ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఒక వీడియో చేశా, అది మీరు చూడండి. అది మీరు షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వెళ్ళట్లా, ఎందుకు వెళ్ళట్లా అనే దాని మీద చేశా. ఇటువంటి మీరు ఆదరిస్తే, ప్రజా సమస్యల మీద మీరు గనక వీడియోలు ఆదరిస్తే దాని మీద మనం ఫోకస్ పెట్టుకొని ప్రజా సమస్యల్ని వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. దానిలో భాగంగా ఈరోజు నేను ప్రభుత్వ పాఠశాలలు అనే అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. దీన్ని మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ వీడియోపై మీ కామెంట్ తెలియజేయండి. మీ కామెంట్ బట్టి, వ్యూస్ బట్టి ప్రజా సమస్యల్ని ఇంకా ఏమేం జరుగుతున్నాయి, అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా కూటమి ప్రభుత్వమా అనేది పక్కన పెడితే ఒక ప్రజా సమస్య కింద ఒక మంచి వీడియో చేసుకొని జనంలోకి పంపిద్దాం. జనంలోకి పంపించడం అంటే ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించినట్టే. సో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరు చదువుతారు? పేదవాళ్ల పిల్లల కోసమే ప్రభుత్వ పాఠశాలలా? మరి పెద్దవాళ్ల పిల్లలు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఎందుకని ప్రభుత్వ పాఠశాలల్లో చదవట్లేదు? ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాలలు అంటే ఏంటి? పూటకి గడవని కష్టార్జితం చేసుకునే వాళ్ళ కోసమేనా? పోని వాళ్ళకే. మరి వాళ్ళే ఎందుకు చదువుతున్నారు? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళ పిల్లలు ఎందుకు చదవట్లా? ప్రభుత్వ పాఠశాలలు అనగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి అంటే ఏంటి? ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవని అపనమ్మకమా? మీ పిల్లల్ని లక్షలు కట్టి ప్రైవేటు పాఠశాలల్లో ఎందుకు జాయిన్ చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, లేకపోతే ఒక కలెక్టర్, ఇట్లా అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళ పిల్లలు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా? చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు? ఎవరి దగ్గరైనా ఆన్సర్ ఉందా? ఎందుకు చదవట్లేదు అంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే అధికారులకు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అంటే చిన్న చూపా? అక్కడ సరిగ్గా చదువు చెప్పరనా? లేకపోతే ఫుడ్ సరిగ్గా పెట్టరనా? లేకపోతే టీచర్లు బాగా చదువుకుంటారా, చదువుకోరా, లేకపోతే పట్టించుకోరా అనేదా? సందేహాలు ఏమై ఉండొచ్చు? ఒకసారి ఆలోచించండి. పేదవాళ్ల పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదవాలి? ఎందుకు అంటే లక్షలు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయలేరు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి సేవ చేసే ఉద్దేశంతో, విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసేది మంచి లక్ష్యమే, కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుందా? ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వ తప్పిదాలు పక్కన పెడితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలైనా గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఆలోచిస్తున్నారా? ఏ మంత్రులైనా ఎక్కడికైనా వెళ్ళారా? చెప్పండి. వెళ్ళుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కసారి వెళ్ళి ఎవరి పిల్లలు చదువుతున్నారో చూడండి. పేదవాళ్ళ పిల్లలు తప్ప చదువుకున్న వాళ్ళ పిల్లలు కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే పిల్లలు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు ఉండట్లేదు? ఒక్కసారి దీని మీద అధ్యయనం ఎందుకు చేయలేదు? ప్రభుత్వంలో ఉన్న నాయకులు, మంత్రులు ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇది ప్రభుత్వ బాధ్యత కాదా? వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? నెక్స్ట్ అంటే వీళ్ళకు ఒక టైపు చిన్న చూప. గవర్నమెంట్ స్కూల్స్లో ఏ ఫెసిలిటీస్ ఉండవు, ఫ్యాన్లు ఉండవు, బెంచ్లు సరిగ్గా ఉండవు, ఫుడ్ టైంకు అనేమన్నా చిన్న చూప? మరి చిన్న చూపు లేనప్పుడు ఎందుకు జాయిన్ చెయ్యట్లేదు? ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లా ఈ అంశాన్ని? ఒకసారి ఆలోచించండి. మీరు గనక ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, ఎవరైనా నాయకులు కానీ ఎన్నో ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి. ఆ ఫెసిలిటీసు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూపించుకోవాలి. అనారోగ్యం వస్తే అప్పుడు మాత్రమే మీకు అన్ని ఫెసిలిటీస్ వర్తిస్తాయి అని ఎందుకు చెప్పట్లేదు?
మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లోనే జాయిన్ చేయాలి, అప్పుడు మాత్రమే మీకు అన్ని ఫెసిలిటీస్ వర్తిస్తాయి అనే రూల్ ఎందుకు పెట్టట్లేదు? ఒక్కసారి జనరల్గా ఆలోచించండి. అన్ని రూల్స్ పెడితే తప్పకుండా అధికారులు కూడా మా పిల్లలు అక్కడ చదువుతున్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద నిఘా పెడతారు కదా, అందరికీ విద్య సమానంగా అందిస్తారు కదా. అంటే విద్య అనేది అందరికీ సమానమే కదా. పేదవాడి పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు ఉండాలి? ఆ రేంజ్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? గవర్నమెంట్ ప్రభుత్వాలు మారుతున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం అలాగే ఉంటున్నాయి. ప్రైవేటు స్కూల్స్కి ధీటుగా ఎందుకు మారట్లేదు? ఎవరి వైఫల్యం? ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వాల వైఫల్యమా లేక అధికారుల వైఫల్యమా ఏంటి అనేది ఒకసారి చెప్పండి. పేదవాడు పేదవాడుగానే ఉండాలా? వాళ్ళ తలరాతలను మార్చాలి అంటే ఏం చేయాలి ప్రభుత్వాలు? ప్రైవేటు స్కూల్స్ని తీసేయాలని ఎవరూ చెప్పరు. ప్రైవేటు స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని కూడా డెవలప్ చేయాలి. మా పిల్లలు కూడా మేము దాంట్లోనే జాయిన్ చేస్తాము అనే భరోసా ప్రజలకి, అధికారంలో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు అందరూ కల్పించాలి. ఆ బాధ్యత ప్రభుత్వం మీద లేదా? అసలు ఎందుకని ఒక చదువుకున్న పిల్లవాడు, ఎందుకని ఒక చదువుకున్న వ్యక్తి యొక్క పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో లేరు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇది ప్రభుత్వ బాధ్యత కింద తీసుకొని ఇవన్నీ కల్పిస్తే బాగుంటుంది కదా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం డబ్బున్నోడికి. ఎందుకు తెలుసా? ఆల్రెడీ అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు అని జనంలో కూడా అదే నానుడి. మీరు కల్పిస్తే అదే డబ్బున్న వ్యక్తి కానీ లేకపోతే ఏదైనా జాబ్ హోల్డర్ కానీ ధైర్యంగా వెళ్తాడు కదా. అంటే ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ని పట్టించుకోవట్లేదని అర్థమా? ఇక్కడ స్కూల్స్కి వద్దాం. చదువుకున్న వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో అనేది లెక్క తీయండి బయటికి. ఉద్యోగం చేసే వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు, గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేయట్లేదు అనేది మీరు నిలదీయండి. ఒక టీచర్ కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదవడు, గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్ కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదవడు. ఆ టీచర్ మాత్రం గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తుంది, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకుంటారు. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. ఒక గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ వాళ్ళ పిల్లలు ప్రైవేట్ కాలేజెస్లో చదువుతారు, గవర్నమెంట్ కాలేజెస్లో చదవరు. ఎందుకు? ఏంటి అసమానతలు? అంటే ఒక గవర్నమెంట్ టీచరే వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయట్లేదు అంటే అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు ఉంటారు, అసలు ఎవ్వరూ ఉండరు అని చెప్పడం కూడా చాలా రాంగ్. అది కొంతమంది ఉంటారు ఆదర్శంగా. కానీ గవర్నమెంట్ పదవుల్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పిల్లల్ని ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా హెల్త్ బాగోపోతే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చూపిస్తున్న వాళ్ళు ఎంతమంది? అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్న వాళ్ళు ఎంతమంది అనేది ఒకసారి బేరీజు వేసుకోండి. అందరూ సమానమే అనేది మీరు తీసుకురావాలంటే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదగాలి. అప్పుడు మాత్రమే ఈ అసమానతలు అనేది తొలగిపోతాయి. కాబట్టి ప్రజలకు ఇచ్చే నిత్యావసరాల మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో ప్రభుత్వం వాళ్ళు, వాళ్ళ చదువుల మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ చెయ్యండి. ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ బెస్ట్ అనుకునేలాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం గనక ఈ రూల్స్ తీసుకొస్తే చదువుకున్న వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఉండాలి. ఉద్యోగం చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం చేసే వాళ్ళ పిల్లలు కంపల్సరీ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి, లేదు అనుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు అన్ని ఫెసిలిటీస్ అనే రూల్స్ తీసుకొస్తే ఈ అసమానతలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా వాళ్ళు చదువుకుంటారు కాబట్టి లోపల చదువు చెప్పే వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతారు. ఏంటి ఎడ్యుకేషన్ ఇలా ఉంది, ఏంటి బెంచీలు ఇలా ఉన్నాయి, లేకపోతే ఏంటి ఫ్యాన్ లేదు, వాళ్ళు నిలదీయగలుగుతారు. చదువుకోని వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఏం తెలుసని ప్రశ్నిస్తారు. కాబట్టి చదువుకున్న వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళ పిల్లలు కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివేలాగా మీరు ఒక నిబంధన కనుక తీసుకొస్తే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ కూడా డెవలప్ అవుతాయి అని చెప్పడంలో సందేహమే లేదని చాలామంది రాజకీయ విశ్లేషకులతో పాటు అందరూ అంటున్నారు. సో చూద్దాం ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది తెలియాలి. అంటే ముందు ఈ వీడియో మీద మీరు కామెంట్ తెలియజేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే అమ్మ ఇది కరెక్ట్ కాదు ఇలాగా అని చెప్పి బూతులు తిట్టకుండా కామెంట్ పెట్టండి.